వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. హైదరాబాద్ లో చినుకు పడితే వణుకే. వర్షాకాలం వచ్చిందంటే నరకమే. చినుకు పడగానే రోడ్లు చిత్తడిగా మారుతాయి. గట్టిగా అరగంట వాన ఎరగదీసిందంటే చాలు నగరం చిగురుటాకులా వణికిపోతుంది. కాలనీలు, చెరువుల్లా, వీధులు డ్రైనేజీ మురికి కూపాల్లా తయారవుతాయి. విశ్వనగరంలో సమస్యలు విశ్వరూపం దాల్చుతాయి. నిత్యం పద్మ వ్యూహంలా ట్రాఫిక్. ప్రభుత్వాలు మారుతున్నా హైదరాబాద్ తలరాత మారదా? ఎందుకీ దుస్థితి? హైదరాబాద్లో చినుకు పడితే వణుకే. నిత్యం పద్మ వ్యూహంలా ట్రాఫిక్. ప్రభుత్వాలు మారుతున్నా హైదరాబాద్ తలరాత మారదా? హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ, వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. అటు గత చరిత్ర, నవాబుల వైభవానికి ప్రతీక, ఇటు హైఫై కల్చర్, ఐటీ హబ్ కు వేదిక. విభిన్న సంస్కృతులు, రకరకాల కాలనీలు, రాత్రింబవళ్లు తేడా తెలియని జీవితాలు. కానీ ఇది కాయిన్ కు ఒకవైపు మాత్రమే. మరోవైపు నగరం నిత్యం సమస్యల వలయం. వర్షాకాలం వచ్చిందంటే నరకమే. చినుకు పడగానే రోడ్లు చిత్తడిగా మారతాయి. కాలనీలు చెరువుల్లా, వీధులు డ్రైనేజీ మురికి కూపాల్లా తయారవుతాయి. గట్టిగా అరగంట వాన ఇరగదీసిందంటే చాలు నగరం చిగురుటాకులా వణికిపోతుంది. మోకాళ్లలోతు నీళ్లలో పడవలు వేసుకుని ప్రయాణించాల్సిన దుస్థితి. దీనికి తోడు ట్రాఫిక్ సమస్యలు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు. వానాకాలం వచ్చిందంటే భాగ్యనగరం సమస్యల నిలయంగానే ప్రతి ఒక్కరికి దర్శనమిస్తుంది. మరీ ముఖ్యంగా వర్షాకాలం విశ్వనగరంలో సమస్యలు విశ్వరూపం దాల్చుతాయి. హైదరాబాద్లో నాన్ స్టాప్ గా అరగంట వాన పడితే రోడ్లన్నీ వరద నీటితో నిండిపోతాయి. అక్కడా ఇక్కడా అని తేడా లేదు. ఏ గల్లీలో చూసినా ఇదే సమస్య. హైటెక్ సిటీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, బేగంపేట్, సికింద్రాబాద్, ఉప్పల్, మియాపూర్, కూకట్పల్లి, అమీర్పేట్, ఖైరతాబాద్, నాంపల్లి, కోటి, రాజేంద్ర నగర్, ఇలా నగరంలో అన్ని వైపులా ఎన్నో కాలనీలు చెరువుల్ని తలపిస్తాయి. ఇప్పుడు వర్షం పడితే ఆ నీళ్లు డ్రైన్లలోకి వెళ్ళాలి, కానీ సఫిషియెంట్ గా డ్రైన్స్ లేవు. లేదా ఉన్న డ్రైన్లు ఇప్పటికే ఎంక్రోచ్మెంట్ అయినటువంటి పరిస్థితి. లేదా డ్రైన్లను సరిగా క్లియర్ చేయకపోవడం కారణంగా రోడ్లే మొత్తం చెరువుల్లాగా, కుంటల్లాగా కంప్లీట్గా రోడ్డు మీద ప్రయాణం చేసే పరిస్థితి లేకుండా పోతుంది. అందుకని సిటీలో తగినంత డ్రైనేజ్ సిస్టమ్ అభివృద్ధి కాకుండా, నాలాలు వెడల్పు కాకుండా, పడ్డ వర్షం మూసీలోకో, చెరువుల్లోకో, కుంటల్లోకి వెళ్లే పరిస్థితి క్రియేట్ చేయకుండా ఈ రోడ్ల మీద ఈ ట్రాఫిక్ జామ్లని, నీటి వల్ల వచ్చే ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కారం చేయడం సాధ్యం కాదు. ఇది గత చాలా కాలంగా కొనసాగుతుంది. వానాకాలం వర్షం బీభత్సం సృష్టించి కాస్త గ్యాప్ ఇచ్చినా సరే నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఆఫీసులకు వెళ్లే వారికి పెరుగుతున్న ట్రాఫిక్ పెను సమస్యగానే కనపడుతుంది. వరుణ దేవుడు బ్రేక్ ఇచ్చినా ట్రాఫిక్ పద్మ వ్యూహం నుంచి బయట పడడం పెద్ద సవాలే. దీంతో చినుకు పడితే గంటల కొద్దీ ట్రాఫిక్ లో రోడ్లపైనే గడపాల్సిన దుస్థితి నెలకొంటోంది. వానాకాలం సైబరాబాద్ ఐటీ కారిడార్ లో ప్రతిరోజు కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ భయపెడుతోంది. అయితే మెట్రో రైల్ ప్రయాణం కాస్త రిలీఫ్ ఇచ్చే విషయం. సాధారణ సమయాల్లోనే ఉదయం, సాయంత్రాల్లో మెట్రోలో నిలబడి ప్రయాణాలు చేయడం నగరవాసులకు అలవాటే. కానీ వానాకాలం ట్రాఫిక్ జామ్ సమయాల్లో చాలా మంది ఒకేసారి మెట్రో ప్రయాణాల వైపు మొగ్గు చూపడంతో స్టేషన్లన్నీ ఇసుకేస్తే రాలనంత రద్దీగా మారుతాయి.
ఇక నగరంలో డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉండడంతో మురుగునీరు రోడ్లపై పెద్ద కాలువల్లా పారుతూ ఉంటుంది. వర్షం నీరు మోకాలు లోతుకు నిలిచి ఉంటుంది. కాలనీల్లోకి బస్తీల్లోకి వరద ప్రవాహం పెరిగి ఇళ్లన్నీ వర్షపు నీటితో మునిగిపోయే పరిస్థితి కనబడుతుంది. చార్మినార్, ఓల్డ్ సిటీలోని పలు ప్రాంతాల్లో అయితే వానొస్తే ఇక ఆ రోజు జాగారమే. ఇళ్లలోకి చేరే వర్షపు నీటిలోనే జీవితం దుర్భరంగా వెళ్లదీయాల్సి ఉంటోంది. వర్షం పడినప్పుడు రోడ్లు నీటితో నిండిపోతాయి. హైటెక్ సిటీ, బంజారా హిల్స్, కూకట్పల్లి, అమీర్పేట్ వంటి బిజీ ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్లు సాధారణమవుతున్నాయి. 2024 సెప్టెంబర్లో ఒకే రోజు వర్షంతో హైటెక్ సిటీలో వాహనాలు 2 గంటలకు పైగా నిలిచిపోయాయి. ఈ సమస్యలు ప్రజల రోజువారీ జీవితాన్ని దెబ్బతీస్తున్నాయి, ఆర్థిక నష్టాన్ని కలిగిస్తున్నాయి. హైదరాబాద్లో వర్షాలు, వరద కష్టాలు, ట్రాఫిక్, డ్రైనేజ్ సమస్య, రోడ్ల దుస్థితి ఇవన్నీ ఇవాల్టివేం కాదు. గత దశాబ్ద కాలంగా నగరంలో ఈ సమస్యలు ఏటా ప్రభుత్వానికి సవాళ్లు విసురుతూనే ఉన్నాయి. గత ప్రభుత్వాల నుంచి నేటి ప్రభుత్వం వరకు రకరకాల యాక్షన్ ప్లాన్స్ రెడీ చేశాయి. కొన్ని మార్పులు చేర్పులు చేశాయి. మూసీ నది ఒడ్డున నిర్మాణమైన హైదరాబాద్ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పడడానికి 16వ శతాబ్దంలోనే పునాదులు పడ్డాయి. అయితే 20వ శతాబ్దం ప్రారంభంలో డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేసే చర్యలకు ముందడుగు పడింది. 1908లో మూసీ నది వరదలు ఇందుకు కారణం. అప్పట్నుంచే డ్రైనేజీ వ్యవస్థ రూపొందించేందుకు అడుగులు వేసింది నాటి నిజాం సర్కార్. కానీ దశాబ్దాలు గడిచినా ఇంకా అవే డ్రైనేజ్ సిస్టమ్, అవే రోడ్లు, కాలువలు, పైగా నగరాభివృద్ధితో పాటు చెరువులు, కుంటల ఆక్రమణలు ఇలా నగరాన్ని చినుకు పడితే మునిగేలా చేశాయి. లో మూసీ వరద తర్వాత నిజాం 7వ నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. వరద నియంత్రణ వ్యవస్థల నిర్మాణాలకు నాంది పలికారు. 1920లో ఉస్మాన్ సాగర్, 1927లో హిమాయత్ సాగర్ ప్రాజెక్టుల్ని కట్టించి వరద నుంచి నగరానికి ముప్పు లేకుండా చేశారు. డ్రైనేజీ కాలువల ప్లానింగ్ లో అప్పటి ప్రసిద్ధ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రణాళికలతో నిర్మాణాలు చేశారు. ఇవి వరదల నుంచి ఓల్డ్ సిటీతో పాటు కొత్తగా విస్తరిస్తూ వచ్చిన నగరాభివృద్ధికి ఎంతో ఉపయోగపడ్డాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, ఓపెన్ నాలాలు, స్మార్ట్ మేనేజ్మెంట్ బాగా జరిగేది. అదే సమయంలో రైల్వేల విస్తరణ, విద్యుత్, డ్రైనేజీ లింక్ సిస్టమ్ ప్రారంభమైంది. కానీ 1950 తర్వాత పారిశ్రామికంగా హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందింది. నగరం చుట్టూ భారీ నిర్మాణాలు పెరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ఏర్పడ్డాక జిల్లాల నుంచి నగరానికి వ్యాపారం, ఉద్యోగం, ఉపాధి పేరుతో వలసలు పెరిగాయి. 1990 తర్వాత ఐటీ విప్లవంతో ఇటు హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి కొండ ప్రాంతాల్లో నగరం వేగంగా విస్తరించింది. కానీ నాటి పాలకుల నిర్లక్ష్యంతో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపడలేదు. ఒక పక్క నగరానికి వలసలు పెరుగుతున్నా నివాస భవనాలు, కార్యాలయాలు, పబ్లిక్ ప్రాజెక్టులు, పరిశ్రమలు వచ్చి చేరుతున్నా పాతకాలం నాటి డ్రైనేజీ వ్యవస్థకే కొత్త డ్రైనేజీ సిస్టమ్ను కలుపుతూ వచ్చారే కానీ అవసరమైన అభివృద్ధి ప్రణాళికలు వేసింది తక్కువ. రాజధాని నగరంలో రియల్ ఎస్టేట్ బూమ్తో సిటీలోని చాలా చెరువులు, నాలాలు, కుంటలు కబ్జాలకు గురయ్యాయి. మూసీ నది పరివాహక ప్రాంతం, బఫర్ జోన్లలోకి రియల్టర్లు, కబ్జాదారులు చొచ్చుకొచ్చి నిర్మాణాలు చేపట్టారు. దీంతో వరద సమయంలో డ్రైనేజీ, మూసీ నది ప్రవాహానికి తీవ్ర అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇలా మెల్లగా వరదలకు నగరం మునిగే పరిస్థితొచ్చింది. 2014 నుంచి 2023 మధ్య వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక SRDP కింద హైదరాబాద్లో రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం చేపట్టారు. వాటర్ లాగింగ్ తగ్గించడానికి డ్రైనేజీ ఇంటిగ్రేషన్ కు చర్యలు తీసుకున్నాయి. కానీ ట్రాఫిక్ మేనేజ్మెంట్ మెరుగుపడ్డా రోడ్లు, డ్రైనేజీ మెయింటెనెన్స్ లో లోపాలతో ఇబ్బందులు తీరలేదు. 2017లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారు. కానీ పూర్తి స్థాయిలో ఇది అమలు కాలేదు.
మూసీ నదిని గుజరాత్లోని సబర్మతి నది తరహాలో మార్చాలన్న ప్లాన్, రబ్బర్ డ్యాంతో వాటర్ ఫ్లో మెరుగుపరచడం ఇవన్నీ కాగితాలకే పరిమితం కావడంతో వరదల నియంత్రణ జరగలేదు. అప్పటికే వేల ఎకరాల ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు కబ్జాకు గురై భారీ నిర్మాణాలు జరిగాయి. ఇలా ఏర్పడ్డ కాలనీల్లో వానలు పడితే అవి చెరువుల్లా కనిపించడం ఇప్పటికీ చూస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత కొన్ని ప్రయత్నాలు చేశారు. ప్రత్యేకంగా ఎక్కడైతే వాటర్ బాగా పెద్ద ఎత్తున లాగింగ్ అవుతుందో, నీళ్లు నిలబడిపోతున్నాయో అక్కడ కొన్ని సంపులు కట్టారు. ఆ సంపులు కట్టినవి కూడా ఇప్పుడు ఏమీ పూర్తి స్థాయిలో దానివల్ల ఫలితాలు వచ్చినట్టు మనకు కనపడట్లేదు. కొంత రిలీఫ్ ఉంది. గత ప్రభుత్వం SNDP వల్ల కొంత ఫలితం ఉంది. కానీ ఇది ఇప్పుడు కొద్ది కాలంగా చేసినటువంటి ప్రయత్నాలు నగరం మొత్తం మీద మార్పు రావాలంటే మాత్రం ఈ నాలాలు, డ్రైనేజ్ సిస్టమ్ మీద సఫిషియెంట్గా నిధులు పెట్టాలి. దానికి ఇంప్లిమెంటేషన్ జరగాలి. అది జరగకుండా హైదరాబాద్లో ఈ సమస్య పరిష్కారం కూడా సాధ్యం కాదు. హైదరాబాద్ ఇమేజ్ పెరగాలి, అంతర్జాతీయ నగరంగా మారాలంటే ఒక్క వర్షంతో ఉన్న ఇమేజ్ కూడా మొత్తం పోతుంది. అది జరగాలంటే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా తగినంత నిధులు ఇచ్చి ఆ రకంగా నగరంలో ఈ డ్రైనేజ్ సిస్టమ్ దీన్ని డెవలప్ చేయాలి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నగరాభివృద్ధిపై చాలా ఫోకస్ పెంచింది. మూసీ రివర్ రిజువినేషన్ ప్రాజెక్టుతో పాటు గతంలో కబ్జాలు, ఆక్రమణలకు గురైన చెరువులు, బావులు, కుంటలు, ఇతర ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడి తిరిగి స్వాధీనం చేసుకునేందుకు హైడ్రా వ్యవస్థను తీసుకొచ్చింది. అలాగే మూసీ నది పరివాహక ప్రాంతాల్లో బఫర్ జోన్లలో ఆక్రమణలకు అడ్డుకట్ట వేసి నది పొడవునా కిలోమీటర్ల మేర మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు అడుగులు వేసింది. చెరువుల్ని పునరుద్ధరణ చేస్తూనే వరదల సమయంలో నీళ్లను నిల్వ ఉంచేలా చెరువులు, కుంటలను అనుసంధానం చేస్తూ మురుగునీటిని సక్రమంగా నిర్వహించే వ్యవస్థలపై దృష్టి సారించింది. హుసేన్ సాగర్, దుర్గం చెరువు లాంటి చెరువుల్ని మూసీ నదితో అనుసంధానం చేయడం ద్వారా వర్షాకాలంలో వరదల నుంచి చాలా వరకు ముప్పును తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది. ఇటు హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, నార్సింగి వరకు ఐటీ కారిడార్ విస్తరించింది. అటు పటాన్ చెరువు నుంచి రాజేంద్రనగర్ వరకు నగరంలో పూర్తి స్థాయిలో కాలనీలు, రోడ్ల విస్తరణ జరగలేదు. సికింద్రాబాద్, ఉప్పల్, బేగంపేట్, పంజాగుట్ట, చార్మినార్, పాతబస్తీ ఇలా చాలా ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థల్ని పునర్నిర్మించే కార్యక్రమాలు పూర్తిగా జరగలేదు. కొత్తగా నిర్మించే కాలనీల్లో కూడా మురుగునీటి నిర్వహణ పూర్తి స్థాయిలో సమర్థవంతంగా జరగలేదు. దీంతో వాన పడిందంటే నగరం వరద నీరు, ట్రాఫిక్, డ్రైనేజీ సమస్యలతో నరకంగా మారుతోంది. ఈ సమస్యల పరిష్కారం అంటే అందుకు దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలు అవసరమని ప్రభుత్వం చెబుతోంది. అయితే తక్షణం స్పందించేలా హైడ్రా, జీహెచ్ఎంసీ బృందాలు వర్షం పడిన సమయాల్లో రంగంలోకి దిగుతున్నాయి. దీంతో ట్రాఫిక్, మురుగునీరు, వరద సమస్యలకు కొంత అడ్డుకట్ట పడింది. మూసీ నది సుందరీకరణ, చెరువుల పునరుద్ధరణ, కుంటల మరమ్మతులు, కాలువలు, మురుగునీటి నిర్వహణ, రోడ్ల విస్తరణ, మరిన్ని ఫ్లైఓవర్లు, అండర్ పాస్ రోడ్ల నిర్మాణాలు, పాత డ్రైనేజీ వ్యవస్థలను పునరుద్ధరించి ప్రణాళికలతో కాలనీలు, బస్తీల్లో నిర్మాణాలు చేపట్టేలా హైడ్రా, జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంటోంది. దీంతో భవిష్యత్తులో విశ్వనగరాన్ని స్వర్గధామంగా మార్చాలన్న సంకల్పంతో ఉంది. మరి ఆ దిశగా ఏ మేరకు అడుగులు ముందుకు పడతాయో చూడాలి.